బీజేపీ నేత శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఎప్పటి వరకు ఇచ్చిందంతా, మీరు ప్రామిస్ చేసిందంతా యాక్చువల్ గా వచ్చిందంతా, లేకపోతే మీరు చెప్తున్న లెక్కలంతా, దీని మీద కూడా ప్రత్యేక నివేదికలు సిద్ధం చేయిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇవాళ ఆయన వెళ్ళిన తర్వాత రేపు దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు చెప్పే ఫిగర్ ని ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులే వ్యతిరేకిస్తున్నారు. కేవలం అంతా కలిపి ఇప్పటి వరకు వచ్చింది 6,000 చిల్లర కోట్లు మాత్రమే వచ్చింది. ఋషి గారు వాయిస్ వినపట్లేదు, కట్టిందండి. శ్రీనివాస్ గారు, ఏం సార్ శ్రీనివాస్ గారు, ఇప్పటిదాకా మీరు 1,00,000 చిల్లర కోట్లు 1,40,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ కి. కానీ పూర్తి స్థాయిలో నివేదికలని సిద్ధం చేయిస్తున్నారు. ఇప్పటివరకు మీరు చెప్పిందంతా యాక్చువల్ గా వచ్చిందంతా 6,088 కోట్లు మాత్రమే వచ్చింది. రాజధానికి కానివ్వండి, పోలవరానికి కానివ్వండి, లేకపోతే రెవెన్యూ లోడ్ భర్తీకి కానివ్వండి. సార్ ఇప్పుడు సార్ వాయిస్ కట్ అయిపోతుంది. ఋషి గారు, శ్రీనివాస్ గారు చెప్పండి. ఋషి గారు, దాదాపు ఇప్పటికీ 1,41,800 కోట్లు వివిధ శాఖల ద్వారా రావడం జరిగింది సార్. రాలేదండి. నగదు రూపంగా కావచ్చు, ప్రాజెక్టు రూపంగా కావచ్చు, 1,41,800 కోట్లు వచ్చిందండి ఇప్పటికీ. అది మీరు చెప్తున్న లెక్కలు వాస్తవం కాదు. శ్రీనివాస్ గారు, అంటే మామూలు జనాభాలకి రాంగ్ మెసేజ్ పోకూడదు. ఇప్పుడు 64 ఆయన చెప్పిన 1,43,000 కోట్లు అమిత్ షా చెప్పిన దాంట్లో 64,000 కోట్లు ఓటుకి ఇచ్చారన్నారు సార్. ఒక్క మాట ఏంటంటే 64,000 కోట్లు మాకు అనౌన్స్ చేసిన మాట వాస్తవమే. కానీ మాతో పాటు పక్క తెలంగాణకి 42,000 కోట్లు ఇచ్చారు, మహారాష్ట్రకి 2,00,000 కోట్లు ఇచ్చారు, కర్ణాటకకి 1,00,000 కోట్లు ఇచ్చారు, దాన్ని మహారాష్ట్రకి 2,00,000 కోట్లు. సో అందరికీ వచ్చేసిందని చెప్తున్నారు కదా. రోడ్డు ప్రాజెక్ట్స్ అందరూ తెలుసు, అవి బూట్ ప్రాజెక్ట్స్, బోల్ట్ ప్రాజెక్ట్స్ కింద వస్తాయని. సో ఇప్పుడు 1,40,000 కోట్లు 64,000 కోట్లు చేస్తే 70,000 కోట్లకే వాళ్ళు ఇప్పుడు చెప్పింది. ఆ 70,000 కోట్లు కూడా దాంట్లో అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్ లో చెప్పిందా నేను ప్రామాణికంగా తీసుకుంటుంటే, దేశానికి ఆర్థిక మంత్రి ఆయన మేము అవంతా కాదు 6,400 చేంజ్ కోట్లు ఇచ్చాం మేము అన్నారు. సో ఆర్థిక మంత్రి చెప్పిన దాన్ని ప్రామాణికంగా తీసుకోమంటారా, లేదంటే మీరు చెప్పిన దాన్ని ప్రామాణికంగా తీసుకోమంటారా? బీజేపీ నాయకులు మీ చేతిలో ఉన్న 1,40,000 కోట్లు ప్రామాణికమా, ఆర్థిక మంత్రి చెప్పిన 6,400 కోట్లు ప్రామాణికమా? వస్తే మేము ఎందుకు కాదంటాం సార్. కూడా లోటు బడ్జెట్, అది లోటు బడ్జెట్ ఏదైతే ఉంటుందో దానికి ఇవ్వడం జరిగింది సార్. దానికి గ్రాంట్ గా ఇవ్వడం జరిగిందండి. విజయవాడకి గుంటూరుకి 1,000 కోట్లు 560 ప్లస్ సార్. ఇప్పుడు ఐఐటికి దాన్ని ఉంటాయి. విజయ్ కుమార్ గారు తప్పుదో పట్టిస్తారు సార్. తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది చేయలేని పనులను మీరు మీ యొక్క వైఫల్యాన్ని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టడానికి మీ తెలుగుదేశం వాళ్ళు మీ యొక్క పెట్టే విధంగా మీరు తప్పుడు సంకేతాలు ప్రజలకు పంపిస్తున్నారు సార్. ఇది తప్పు, ఇది మర్యాద కాదు, ఇది పద్ధతి కూడా కాదు సార్. ఇది మీకు ఎటువంటి డబ్బులు రాకుండా అన్ని రకాల కేంద్రం 6,000 వచ్చింది, 2,000 వచ్చిందని చెప్పి ప్రజలకు తప్పుదోవ పెట్టించే మాత్రం చేయబాకండి విజయ్ కుమార్ గారు. అది తప్పండి. మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా ప్రజల్ని, తెలుగు ప్రజల్ని మొత్తం పెట్టే ప్రోగ్రాం ఉన్నారు మీరందరూ కూడా. పోనీ ఎంతో చెప్పండి సార్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక 6,000 కోట్లు ఇచ్చిందే అది లోటు బడ్జెట్ కింద కేంద్రం మీకు గ్రాంట్ ఇచ్చిందని చెప్పడం జరిగింది అరుణ్ జైట్లీ గారు. మీరు దానికి 6,000 కోట్లు ఇచ్చారు, మాకేం ఇవ్వలేదు అని చెప్పి చెప్పడం సమంజసం కాదండి. ప్రతిది కూడా శ్రీనివాస్ గారు విజయవాడకి గుంటూరు కలిపి 1,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నాం మేము. ఓన్లీ విజయవాడకి గుంటూరు కలిపి అదే సార్. అమ్మవారి గుడి ఫ్లైఓవర్ కి దాదాపు 500 కోట్ల పైన ఈ రోజు తీసుకురావడం జరిగింది విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో. ఒక కాన్స్టిట్యున్సీకి 1,000 కోట్లు ఇస్తే మీరు ఆ విధంగా మాట్లాడడం భావ్యం కాదు సార్. అది సార్ ఒక రాష్ట్రానికి ఒక ఫ్లైఓవర్ ఇచ్చామని భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి విభజన చట్టం ఒకటి చేసుకున్నాం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి.
నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఏంటంటే బీజేపీ తెలుగుదేశం బీజేపీని కాంగ్రెస్ ఏమో వైకాపాని తెలుగుదేశం ఇది అంటే కాదండి. మరి రాజకీయాలు ప్రజల తరపున చేసుకుంటే నేను- రాజకీయ నాకు కొంచెం పార్టీలు. బాధగా ఉందండి, చాలా ఇబ్బందిగా ఉందండి. మీరు అందరూ గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ వెళ్ళాం. కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రతినిధులు ఉన్నారు, బీజేపీకి ఉన్నారు, తెలుగుదేశం చేయాల్సింది ఇప్పుడు ఎలా వస్తుందో ఆలోచించండి. జరిగింది ఏదో ఇప్పుడు నేను అనుకున్నా 2,800 కోట్లు మాత్రం లోటు భర్తీకి ఇచ్చారండి. యాక్చువల్ గా ఆ 16,300 కోట్లని కాంగ్రెస్ ఇస్తుంది. తర్వాత వారు ఇప్పుడు చెప్పినట్టు విజయవాడ గుంటూరుకి అర్బన్ డెవలప్మెంట్ నుంచి వెంకయ్యనాయుడు గారి ద్వారా 1000 కోట్లు వచ్చింది. అలాగే మిగతా జీఎస్టీ గానీ మిగతా సంస్థలు కానీ ఏర్పాటుకి ఇచ్చారు. నేను అందే 1,40,000 కోట్లు ప్రకటన కూడా చేశారు. నేను అందే రాష్ట్రానికి హామీల గురించి నేను మాట్లాడుతున్నా. జస్ట్ నేను బీటింగ్ అరౌండ్ ద బుష్ చేయట్లేదండి. రాయలసీమ ఉత్తరాంధ్రకి రావాల్సిన 24,350 కోట్లలో సంవత్సరానికి 50 కోట్లు ఇస్తే వడ్డీగా కూడా సరిపోలేదు. రాష్ట్రం అప్పులు తీసుకొచ్చింది. రెండో పాయింట్, పోలవరానికి ఏంటి స్ట్రైట్ అవే ప్రత్యేక తరగతి హోదా రాయితీలు లేట్ అయితే గనక మనకు చాలా ఇబ్బందులు జరుగుతాయి. 2 ఏళ్ళు అయిపోయింది. జస్ట్ ఇప్పుడు పిల్లోడికి పౌష్టికాహారం కావాలని చిన్నపిల్లోడికి నువ్వు పెరిగిన తర్వాత నడుము వంగిపోయిన తర్వాత నీకేదో పార్క్స్ పెడతానంటే నడవదు కదా. నేను చెప్పిన దాంట్లో తప్పు ఉందా? నాలుగోది, నేను రాజధాని నిర్మాణాన్ని గురించి ఎక్కువ ప్రశ్నించింది. కానీ ఏంటంటే 40,000 కోట్లు రావాల్సించారు, డిపిఆర్ ఇవ్వలేదు అన్నారు. నేను అనేది ఒక మాట సార్, చెప్పండి. ఇందులో చాలా తప్పుడు ఎన్ని బయటికి వెళ్తారు సార్. ఎందుకంటే చెప్పండి, భారతీయ శ్రీనివాస్ జనతా పార్టీ ఏమి చేయట్లేదు అనేది బాగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు సార్. అది పూర్తిగా అవాస్తవాలండి అవన్నీ కూడా. శ్రీనివాస్ గారు, మీరు ఆ విధంగా ఇచ్చారు. మాట్లాడితే రాష్ట్రంలో మీరు తెలుగు ప్రజలుగా మీరున్నారు, తెలుగు ప్రజలు కూడా ఉన్నారు మీరు. అలాగే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన మాట్లాడే బాధ్యత వాళ్ళు రైతు రుణమాఫీ చేయలేదండి. మేము చెప్తున్నాం వాళ్ళు రైతు రుణమాఫీ చేయలేదు. రైట్, కానీ శ్రీనివాస్ గారు, పాయింట్ సార్, వీళ్ళు 24,000 కోట్లు ఈ దేశంలో ఏ రాష్ట్రం చెప్పండి. ఒక నిమిషం అండి. ఇప్పుడు ఆయన చాలా సీరియస్ ఇచ్చేసారు. అవునండి. మేము రైతులు అందుకే మళ్ళీ పాయింట్ డైవర్ట్ అవుతున్న వేరే ఇష్యూ కాబట్టి శ్రీనివాస్ గారు, ఈ ఇష్యూ కంక్లూడ్ చేసే ముందు ఒక విషయం చెప్పండి. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానితో భేటీ తర్వాత ఒక రాష్ట్రం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఒక పాజిటివ్ సంకేతం అన్న ప్రధాని స్టేట్మెంట్ ద్వారానో లేకపోతే వెంకయ్యనాయుడు గారి స్టేట్మెంట్ ద్వారానో లేకపోతే ప్రత్యేక హోదా రాదు అని చెప్పిన ఏదో కేంద్ర మంత్రి ద్వారానో వచ్చే అవకాశం ఉందా? రేపు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది చెప్పండి. అంటే సరే, ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి నివేదిక ఏ విధంగా రూపొందిస్తున్నారో, వారు ఏం అక్కడ సబ్జెక్టులు అడుగుతారనే దాన్ని బట్టి దానిపై కేంద్రం నుంచి స్పందన ఉంటుందండి. ఆయన ఏం అడుగుతున్నారు, తర్వాత ఏంటంటే సార్ రాష్ట్రం నుంచి కూడా సార్ ఇప్పుడు ఏదైనా ప్రాక్టికల్ గా అడగాలి తప్ప మనం అడిగాం కదా అని చెప్పని అడగాల్సింది కదా అని చెప్పని ఎక్కువ అడిగేస్తా కూడా రాష్ట్రం కేంద్రం కూడా వారికి ఒక కమిటీ ఉంటుంది, కేంద్రానికి ఒక నియమ నిబంధనలు చేస్తారు తప్ప అలా కాకుండా మనం కావాల్సిన దానికంటే ఎక్కువ అడిగేసి చెప్పని భావ్యం కాదు. శ్రీనివాస్ గారు, మాకు ఏ రకమైన గొంతులు లేవు. రేపు కనుక నివేదిక ఇస్తే తప్పకుండా దాని మీద మంచి స్పందన వస్తుందని చెప్పి మా అభిప్రాయం సార్. తప్పకుండా ఇప్పుడు బీజేపీ ప్రతినిధి శ్రీనివాస్ గారు ఒక మంచి మాట మాట్లాడారు సార్. ఆయన ఏమన్నారంటే మమ్మల్ని ఊరికే మీరు ఎందుకు ఇబ్బంది పెడతారో, ఆ హామీలు లేదు తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు ఎంతవరకు హామీలు చేసినారనేది ఈ రెండు కూడా ప్రజలు చూస్తున్నారు. మీరు ఎన్నికల హామీల్లో ఏమేమి ఇచ్చినారో, మీరు ఎంతవరకు చిత్తశుద్ధితో చేసినారో, మీరు ఎందుకు ఊరికే మా కేంద్రం మీద అని. అంటే ఇద్దరు కూడా హామీల విషయంలో పూర్తిగా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పక్కదోవ పెట్టడానికి డ్వాక్రా మహిళలకు మీరు ఇచ్చినారా? అంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగము, ఇంటింటికి ఉద్యోగం ఇస్తా ఉన్నారు, 2,000 గుర్తిస్తా ఉన్నారు. లేదు, అది కాదు అయ్యా, ఎవరు కూడా ఒక్కరు కూడా రైతు మీ రుణాన్ని మీ బంగారుతో సహా తాకటి ఎవరు కట్టొద్దు, మీ రుణమాఫీ మేము 70,000 80,000 కోట్లుంటే డబ్బంతా ఇస్తాము అని చెప్పినారు. మీరు చేశారా? కాబట్టి మీరు బీజేపీ వాళ్ళ అండంలో సబబు ఉంది. మనం మొత్తం ఎంత కాబట్టి పరిపాలించిన లేకపోతే ఇప్పుడు పరిపాలిస్తున్న దేశం రాష్ట్రంలో ఒక్క రాష్ట్రంలో అయినా 24,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఏ రాష్ట్రం భారతదేశంలో 29 అది కాదండి. ప్రామిస్ ఏం చేశారు, ఏమి ఇచ్చినామనేది మేము ప్రామిస్